భారత్ పై ట్రంప్ భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నిమిత్తం ప్రధాని మోదీ యుఎస్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా పలువురు విదేశీ నేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జెలెన్స్కీ మోదీ ఇటీవలే ఫోన్ లో మాట్లాడుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ఇండియా అమెరికా మధ్య ట్రేడింగ్ సంబంధించిన సంబంధాలు ఉద్రిక్తలు ఎదుర్కొంటున్న వేళ రెండు దేశాల నేతల మధ్య ఒక కీలక భేటీ కూడా రంగం సిద్ధమవుతుంది. వచ్చే నెలలో సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ పర్యటనలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రత్యేకమైన సమావేశమై రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య సమస్యలపై కూడా చర్చించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతము ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రేడ్ ఏదైతే ఉందో దానిపైన ఇవి కాస్త కాంట్రవర్సీ అవుతున్నాయి. అలాగే ఇది వివాదం కాంట్రవర్సీ కూడా లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50% పైగా ట్యాక్సెస్ పెంచడం కూడా అది ఎంతవరకు సమంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య గతంలో అనుబంధం సానుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవల అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాల సంబంధాలపైన కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. ముఖ్యంగా భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50% వరకు భారీ టారిఫ్ సుంకాలను విధించడం కూడా ప్రధాన కారణంగా మారింది. అందులో 25% వాణిజ్యం కారణాల కోసము మరో 25% రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు కొనసాగిస్తుంది అంటూ పేర్కొంటూ విధించారు. వీటిలో తొలి విడత సుంకాలను ఆగస్టు 7వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. మిగిలిన సుంకాలను కూడా ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ గడువు దగ్గర పడుతున్న కారణంగా ఇరు దేశాలు అధికారులు కూడా ఒప్పందం సాధనకు కూడా ముమ్మర చర్చలు జరుపుతున్నారు. అయితే రెండు ప్రధాన అడ్డంకులు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి ప్రధానంగా రెండు అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదటిది, అమెరికా తమ వ్యవసాయ పాడి ఉత్పత్తులకు భారత్ మార్కెట్ లో పూర్తిగా తెరవాలని డిమాండ్ చేస్తుండగా భారత్ ఈ విషయంలో పూర్తిగా అంగీకరించడం లేదు. రెండవది, ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఆర్థిక లాభం కలిగించేలా భారత్ చమురు దిగుమతులు చేస్తుందని అమెరికా ఆరోపిస్తుంది. ఈ చమురు కొనుగోళ్లను వెంటనే తగ్గించాలని కూడా అమెరికా ఇండియా పైన ప్రెషర్ పెంచుతోంది. అయితే ప్రధాని మోదీ పర్యటనకు ప్రాధాన్యత సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే ఐరాస సమావేశాలకు కూడా ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు మరికొన్ని దేశాల నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు 15న జరగనున్న ట్రంప్ పుతిన్ భేటీని కూడా భారత్ సవివరంగా కూడా గమనించనుంది. విశ్లేషకుల అంచనా ప్రకారము మోదీ ట్రంప్ సమావేశం విజయవంతం కావడము వాణిజ్య చర్చల పురోగతి పైన అలాగే సమకాలీన అంతర్జాతీయ పరిణామాలపైన కూడా ఆధారపడి ఉండనుందనేది కూడా చెబుతున్నారు. మరోవైపు ఏమో ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బ్రిగేడర్ కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పైన ఒకవేళ పొరపాటున ఏమైనా చేయాలని చూస్తే దాదాపు సగం దేశాలని మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని నాశనం చేస్తామంటూ కూడా మాట్లాడటము, అలాగే ఈ భారతదేశానికి ఉన్న పాకిస్తాన్కి ఉన్న ఇండస్ట్రీ వాటర్ ఏదైతే వాటర్ ట్రీటీ ఉందో దానిపైన కూడా ఒకవేళ రిజర్వాయర్లు భారత్ డ్యాంలు కడితే తాను మిసైల్ తో పేలుస్తామని కూడా ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే అమెరికా వేదిక నుండి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక కూడా పాకిస్తాన్ కి ప్రాధాన్యత పెరగడము, దీంతో ఆసిఫ్ మునీర్ భారతదేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఈ భేటీ పైన కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో డొనాల్డ్ ట్రంప్ 2 మార్లు కూడా 2020లో కూడా డొనాల్డ్ ట్రంప్ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడికి ప్రధాని నరేంద్ర మోదీ
వెళ్ళడము, అలాగే మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని చెప్పడము డొనాల్డ్ ట్రంప్. అలాగే అనంతరం కూడా మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల టైంలో కూడా మోడీ ఈజ్ అ గ్రేట్ లీడర్, ఈజ్ మై ఫ్రెండ్ అని ట్రంప్ చెప్పడము, అలాగే అధికారంలో వచ్చాక భారత్ పైన ఈ సుంకాలు విధించడం కూడా డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్ అనేది ప్రాపర్ గా లేదా అంటూ కూడా ఒక తలతిక్క వ్యవహారాలు చేస్తున్నాడు అంటూ కూడా నెట్టింట అందరూ కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.